జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం అన్నము భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్త అనే దేవుని మాట. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు మానవ శరీరం ధరించుకొని మానవ రూపము కలిగి ప్రభువైన క్రీస్తు భూమి మీద నడుస్తున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి అత్తరు పూసి తానికి వచ్చింది. అత్తరు పూసి తన ఎంటికలతో తల ఎంటికలతో కాలం దూడ్చి ముద్దు పెట్టుకుంటే శిష్యులందరూ వచ్చి ఆమెని ఆటంకపరిచారు. పాపాత్మురాలు, వ్యభిచారివి, దొంగవును, అనికిరాందారము అని పాపిలో ప్రధాన పాపిను అని యేసు ప్రభు శిష్యులు అభ్యంతరపరిచారు. యేసు ప్రభుని ముట్టుకోవద్దని. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఈ స్త్రీ నా నిమిత్తము నా భూస్థాప కార్యక్రమం మంచి కార్యము చేసినదని మెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ స్త్రీ మంచిది కాదు, ఆ స్త్రీ మంచిది కాదు, పాపాత్మురాలే, వ్యభిచారే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు, ఆమె చేసిన కార్యం ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభుకి అత్తర పూసి, విలువైన అత్తర పోసి, తన తల ఎంటికలతో కాళ్ళను తుడిచి యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుని అది మంచి కార్యం. అంటే యేసుక్రీస్తు ప్రభుకు చేసినది కార్యం. ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పిన, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించిన, యేసుక్రీస్తు ప్రభు గురించి గణపరిచిన అది మంచి కార్యము, మంచి కార్యం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద ఉన్నప్పుడు వ్యభిచారము చేసి పట్టబడిన ఒక స్త్రీకి ఊరోళ్ళందరూ రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టి సంపదమని వచ్చారు. కొట్టి సంపదమని వస్తే ఆ స్త్రీ ఆడ ఈడ తిప్పలబడి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తే అందరూ ఆగిపోయారు. రాళ్ళట్టే చేతులకు పిల్ల, తల్లి, స్త్రీ, పురుషులందరూ అందరూ ఆగిపోతే యేసు ప్రభు వాళ్ళ వైపు చూసి, మీలో ఎవరైనా సరే పాపము లేని వారు, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా, మీలో పాపము లేని వారు ఈ స్త్రీ మీద మొదట రాయి వేయండి అని యేసుక్రీస్తు దేవుడు చెప్పగా అందరూ రాళ్ళు పాడేసి తలలు వంచుకొని వెళ్ళిపోయారు. తలలు వంచుకొని వెళ్ళిపోయాక ఆ స్త్రీని యేసు ప్రభు వారు, అమ్మ, ఎవరు నేను శిక్షించలేదా అన్నాడు. లేదు ప్రభు అంటే, నేను కూడా నేను శిక్షించును, ఇంకా ఇప్పుడు నుండి నువ్వు పాపము చేయదు, వ్యభిచారము చేయదు, దొంగతనము చేయొద్దు, మోసాలు చేయొద్దు, అబద్ధం మాటలు పలుకోవద్దని యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను క్షమించాడు. దేవునికి మహిమ కలుగుగాక. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. భూమి మీద ఉన్న మనుషులందరూ చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాట, ఈ స్త్రీ నా విషయంలో మంచి కార్యం. భూమి మీద ఈరోజు బతికిన రాష్ట్రాలు ఎవరు కూడా నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, పవిత్రులు లేరు, సత్యవంతులు లేరు. ఎవరు కూడా భూమి మీద ఈరోజు ఎంతమంది బ్రతికి ఉన్నారో పాస్టర్లు లేదు, క్రైస్తవులు కాదు, విశ్వాసులు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సమస్త నాయకులు ఎంతమంది ఈరోజు బ్రతికుండి ఎగిరెగిరి బోధలు చేస్తున్నారు, ఎగిరెగిరి ఆరాధన చేస్తున్నారు, ఎగిరెగిరి యేసు గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఒక్కరు కూడా బుద్ధిమంతులు లేరు, నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, పవిత్రులు ఒక్కరు కూడా లేరు. కానీ యేసు ప్రభుని ప్రకటిస్తున్నారు కూడా మంచి కార్యం, యేసు ప్రభుని ప్రార్థిస్తున్నారు కూడా మంచి కార్యం, యేసు ప్రభుని స్తుతిస్తున్నారు కూడా మంచి కార్యం, యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు కూడా మంచి పని. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, నేను కూడా పాపిలో ప్రధాన పాపి అయిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు కనికరించి దయవంచి నా పాపాలు క్షమించి యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కొత్త నిబంధన సంఘము, కొత్త నిబంధన పరిచయలో ప్రభువైన యేసుక్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు. గ్రామాలు, మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు సువార్థికుడిగా నడిపిస్తున్నాడు, వాడబడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు దాసుడిగా, యేసుక్రీస్తు ప్రభు పాస్టర్గా, యేసు ప్రభు పనివాడిగా, యేసు ప్రభు జీతగాడిగా, యేసుక్రీస్తు దేవుని సౌకుడిగా, యేసుక్రీస్తు దాసుడిగా వాడబడుతున్నా. కారణం, ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమించి ఇచ్చాడు. ఎవరు కూడా నన్ను పనిలో పెట్టుకోలేదు. ప్రియులారా, చాలామందిని అడిగాను, చర్చిలకు అసూడుస్తున్నాయి అయ్యా, చర్చిలకు అసూడుస్తున్నాయి అంటే, ఏం చదువుకున్నాను? ఏం చదువుకోలేదు.
10 వరకైనా చదువుకోండి. లేదా నేను గొట్టవెత్త సంతకం పెట్టిన కూడా రాదంటే సంతకం పెట్టడానికి రానడు, చర్చిలో కసోడ్చడానికి అర్హుడు కాదును, అనరుడు. చర్చిల కసోడ్చడానికి కానీ వాచ్మెన్కి కానీ పనికిరావు. కనీసం మినిమం 10వ తరగతి చదివితే చర్చిలో పని చేయడానికి, వాచ్మెన్గా ఉండటానికి, కసోడుచడానికి, చర్చి కడగటానికి, తోడుచడానికి నువ్వు పనికొస్తావు. కనుక నీకు చదువు సంద లేని విద్య లేని ప్రామరుడు కనుక నీవు పనికి రావు. ఏదైనా మట్టి పనికి పో, ఏదైనా అడ్డ మీద కూలి పనికి పో. అంతేగాని చర్చిలో నువ్వు పనికి రావు 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 అని నన్ను త్రోసివేశారు. ప్రభువైన యేసుక్రీస్తు చర్చిలో కసోడ్చడానికి నేను పోతే ప్రభువైన యేసుక్రీస్తు చర్చిలో బోధించడానికి వాడుతున్నాడు. దేవునికి మహిమలు. పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద మీటింగ్స్లు ప్రభువైన యేసుక్రీస్తు సావుకుడిగా బోధకుడిగా వాడబడటానికి యేసుక్రీస్తు ప్రభు వారు దీవించి ఆశీర్వదించి నన్ను హెచ్చించి ప్రపంచ దేశాలు సావుకుడిగాను, బోధకుడిగాను, సువార్థికుడిగాను, పాస్టర్గాను సాక్షి వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. నా పాపాలు క్షమించి, నా దోషాలు క్షమించి, నా అతిక్రమాలు క్షమించి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను దీవించాడు. మార్కు సువార్త 14:6. భూలోకంలో బతుకున్న పాస్టర్లందరూ చదవండి. భూలోకంలో బతుకున్న క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ చదవండి. సంఘ పెద్దలందరూ చదవండి. ఈ పాస్టర్ మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు, ఈ పాస్టర్ ఏబిచ్చాడు, ఆ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ మోసగాడు, ఈ పాస్టర్ లంగ, ఈ పాస్టర్ అన్యాయస్తుడు, ఈ పాస్టర్ దొంగ కథ లంగాడు, వాడికి సాక్ష్యం లేదు, వాడు బద్మాషి, వాడు అన్యాయస్తుడు, వాడు అబద్ధికుడు అని పాస్టర్ల గురించి ఈ పాస్టర్ మీద, ఆ పాస్టర్ మీద, ఈ పాస్టర్ నిందలేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, అవమానాలు పరుస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వ్యభిచారం చేసిన స్త్రీని, పాపాత్ములైన స్త్రీని, నువ్వు చేసిన కార్యం మంచిది కనుక, ఈ స్త్రీ చేసిన మంచి కార్యం కనుక ఏమని ఈ సువార్త యేసుక్రీస్తు దేవుని సువార్త ఎక్కడ ప్రకటించబడితే ఈ స్త్రీని అక్కడ జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగాక. మార్కు సువార్త 14:9 ఉంటుందన్నమాట. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడినా ఈ స్త్రీ చేసిన కార్యం, ఈ స్త్రీ చేసిన మంచి పని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు, బైబిల్ గ్రంథములు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఎలాంటి పాపములైన క్షమించే అధికారం, ఎలాంటి పాపినైనా, ఎలాంటి దోషమైనా క్షమించి కరుణించి కౌగిలించుకునే కృప, కనికరము, జాలి, దయ యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఈ లోకంలో చాలామంది నరహత్యలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అనేకమైన అక్రమాలు చేస్తున్నారు భూమి మీద బతుకున్న మనుషులందరికీ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు క్షమించి మనుషులందరి మీద సూర్యుని ఉదయింపజేసి వర్షం కురిపించి మనుషులందరికీ గాలిచ్చి, నీళ్ళిచ్చి, ఆశించి, ఆరోగ్యం ఇచ్చి ఆయన అందరూ ఒకటే లెక్క చూస్తలేడా? ఒకటే లెక్క చూస్తున్నాడు యేసు ప్రభు. మంచివారిని అట్లా చూస్తున్నాడు, చెడ్డవారిని అంటే చూస్తున్నాడు. ఈ లోకంలో బతుకున్న మనుషులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే రీతిగా చూస్తున్నాడు, ఒకటే రీతిగా పోషిస్తున్నాడు, గాలిస్తున్నాడు, నీళ్ళిస్తున్నాడు, ఆరోగ్య. అందరూ దొంగలే. ఈరోజు బతుకున్న భూమి మీద బతుకున్న స్త్రీలందరూ, పురుషులందరూ దొంగలే, వ్యభిచారులే, లంగలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సత్యవంతుడి దేవుడు. యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగుగాక. మార్కు సువార్త 14:6 చూడండి. 6 అందరూ చదివి మారు మనసు పొందండి పాస్టర్లందరూ. 14 మార్కు సువార్త 14:6 చదివి పురుషులందరూ మారు మనసు పొందండి, బతుకున్న స్త్రీలందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని కనపరచండి. ఇతరుల స్త్రీలని ఎక్కిరించకండి, ఇతరుల పురుషులను ఎగతాళి చేయకండి, తోటి పాస్టర్లని అవమానపరచకండి, తోటి పాస్టర్ల మీద నిందలేయకండి. దేవుని సౌకులారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, జాగ్రత్త. యేసు ప్రభు వాక్యమేనండి. ఈ స్త్రీ నా విషయంలో మంచి కార్యము చేసినది. యేసు ప్రభు వారు వ్యభిచారిని మెచ్చుకున్నాడు, పాపాత్మురాలు మెచ్చుకున్నాడు. ఆమె చేసిన కార్యక్రమాలు మంచిది. పాట పాడడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది, ఆరాధించడం మంచిది, స్తుతించడం మంచిది, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించేది మంచిది, ప్రభువైన యేసుక్రీస్తు సేవకి కానుకలు ఇచ్చేది మంచిది, డబ్బులు ఇచ్చేది మంచిది, ప్రభువైన యేసుక్రీస్తు సేవకి సహకరించేది మంచిది, సహాయం చేసేది మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం జరుగుతుంది. యేసు ప్రభు సువార్తకి సహకరించిన వారి పేర్లు జీవగంధంలో, సహకరించి సాయం చేసిన వారి పేర్లు జీవగంధంలో రాయబడితే యేసు ప్రభు వారు సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, సేవకులారా, క్రైస్తవులారా, ఇతరు సేవకులను ఎక్కిరించకండి, ఎగతాళి చేయకండి, అవమానాలు చేయకండి, వాళ్ళ మీద నిందలు వేయకండి. ఎవడు కూడా భూమి మీద రోజు బతుకున్న పాస్టర్ ఒక్కడు నీతిమంతులు లేడు,
ఒక్కడు సత్యవంతుడు లేడు. ఈరోజు బతికిన పాట ఒక్కడు పరిశుద్ధుడు లేడు, ఒక్కడు పవిత్రుడు. అందరూ కూడా దొంగలే, పాపులేని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. వాక్యాన్ని ముగిస్తున్నాం. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట వందనాలు.